గోదావరి నది వద్ద చిక్కుకున్న బోటును వెలికి తీయడం కష్టతరంగా మారింది. వరద ఉధృతి పెరగడంతో కష్టంగా మారిందన్నారు ఇరిగేషన్ అధికారులు. మరోవైపు గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ ఇరిగేషన్ అధికారులతో మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. నిన్న కొట్టుకొచ్చినటువంటి బోటు ఇప్పటికీ కూడా ఇక్కడే ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. దీన్ని వెలికి తీయాలంటే కొంత సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మనం చూసాం కదా, ఎంత ఫ్లోటింగ్ లో ఈ ఇక్కడికి వచ్చినటువంటి బోటును వెలికి తీయాలంటే చాలా కష్టతరమైనటువంటి సాధ్యం. ఒకవేళ ప్రమాదం కూడా జరిగేటువంటి అవకాశం ఉండొచ్చు. అందువల్ల అధికారులు ప్రస్తుతానికైతే బోటును వెలికి తీసేందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు. వాటర్స్ లెవెల్ తగ్గిన తర్వాత బోటును వెలికి తీసేందుకు అవకాశం ఇచ్చేటువంటి కనిపిస్తుంది. గత విజయవాడలో 4 ఏళ్ల క్రితం ప్రకాశం బ్యారేజ్ లో ఇదే విధంగా ఒక బోటు పడిపోయినప్పుడు 4 రోజులు సమయం పట్టడం జరిగింది విజయవాడ. అప్పుడు ఈ ప్రకాశం బ్యారేజ్ లో 4 ఏళ్ల క్రితం. మరి ఇప్పటికే రెండో రోజు పడవ ఇక్కడ కూడా నీటిలో పూర్తిగా నినిగిపోయి ఉంది. నిన్న మనం చూస్తే కనిపించేటువంటి బోటు ఇవాళ పూర్తిగా నీట మునిగినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు అనుమతిస్తే కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి అందువల్ల పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ప్రస్తుత గోదావరి వాటర్ లెవెల్స్ కి సంబంధించి, అదేవిధంగా ప్రమాదానికి గురై కొట్టుకొచ్చినటువంటి బోటు వెలికితీతకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈ కాశీ విశ్వేశ్వరరావు మనతో ఉన్నారు. సార్, ఎట్లా బోటుకు సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్నా అన్వేషిస్తున్నారా? ఎలా వెలికి తీసేందుకు ప్రయత్నం జరుగుతుంది? అవును, మీరు చెప్పినట్టు ఈ బోట్ అనేది కొట్టుకొని వచ్చింది. అది మా ఫ్లడ్ వేట్ల దగ్గర ఆగిపోయింది. మేము రాత్రి వరకు కూడాను క్రేన్ అనేది తెప్పించి తీయటానికి ప్రయత్నం చేశాము. కాకపోతే రాత్రి చీకటి ఒకటి అయిపోయింది. గోదావరిలో ఫ్లడ్ పెరుగుతుంది కాబట్టి అది ప్రస్తుతానికైతే మాత్రం దాని ఆపరేషన్, ఆ బోట్ బయటకు తీసే ఆపరేషన్ అయితే స్టాప్ చేసాము. కొంచెం ఫ్లడ్ తగ్గి లెవెల్ అయితే తగ్గిన తర్వాత తీస్తాం. ఇప్పుడైతే తీయటం కుదరదు. తీస్తే ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాన్ని అలాగే వదిలిపెట్టేస్తాం. అంటే భారీ క్రేన్లు వచ్చినా కూడా కొంత ఇబ్బంది ఉంటుందంటారా? భారీ క్రేన్ వచ్చినా సరే ఫ్లడ్ ఎక్కువ పెరుగుతుంది కదా. ఫ్లడ్ పెరిగిపోయి ఇప్పుడు అది మునిగిపోయింది కూడా పైకి కనిపించకుండా. సో ఇప్పుడు తీసేటప్పుడు ఏదైనా ఫ్లడ్ గట్టిగా డ్యామేజ్ అవుతుందేమో అని అక్కడ వదిలిపెట్టేస్తాం. దానివల్ల ఫ్లోకి వచ్చే ఇబ్బంది అయితే ఏమీ లేదు ప్రస్తుతం. దానివల్ల కిందకి డిశ్చార్జ్కి ఇబ్బంది లేదు కాబట్టి ప్రస్తుతానికి దాన్ని మేము స్టాప్ చేస్తాం. దాన్ని బోట్ బయట తీస్తే. ఎన్ని రోజులు పడుతుంది సార్? అంటే ఫ్లడ్ తగ్గాలండి. ఫ్లడ్ లెవెల్ తగ్గిన తర్వాత ఇప్పుడు సెకండ్ వార్నింగ్ వరకు వచ్చే అవకాశం కూడా ఉంది ఈవినింగ్కి. ప్రస్తుతం 11,11,000 చిల్లర వరకు డిశ్చార్జ్ అవుతుంది. లెవెల్ కూడా 12 అడుగుల వరకు వచ్చింది. మనకు సాయంకాలం వరకు ఈ లెవెల్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. సెకండ్ వార్నింగ్ కూడా రావచ్చు కాబట్టి సెకండ్ వార్నింగ్ వచ్చినప్పుడు అది తీయటం కుదరదు. అలాగే మన దగ్గర భద్రాచలం దగ్గర కూడా లెవెల్ పెరుగుతుంది. ఇంకో కొద్దిసేపట్లో అక్కడ కూడా సెకండ్ వార్నింగ్ వస్తుంది. అక్కడికి వచ్చిన వాటర్ మొత్తం ఇక్కడికి వస్తుంది కాబట్టి మన సాయంకాలం కూడా లెవెల్ పెరుగుతుంది. సో సెకండ్ వార్నింగ్ కానీ గోదావరిలో లెవెల్ పెరిగేటప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ బోట్ తీయటం సాధ్యం కాదు. దాన్ని అలా ఉంచేసాం. దానివల్ల వచ్చే ఇబ్బంది ఏం లేదు. మన ఫ్లో కింద ఇబ్బంది అయితే లేదు. వాతావరణ శాఖ ఇంకొక 3 రోజులు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తుంది కదా. ఇలా ఉంటే ఇంకా ఈ 2-3 రోజులు కూడా వరద పెరిగే అవకాశం ఉందంటారు? అవునండి, పైన వర్షాలు ఎక్కువ మన క్యాచ్మెంట్ ఏరియాలో రెయిన్స్ పడుతున్నాయి. అలాగే గోదావరికి ఉన్న ఉపనదులు ఉన్న ప్రాణహిత కానీ అక్కడ శబరి దగ్గర కూడా రెయిన్ ఫాల్ ఉంది. అందువల్ల నెక్స్ట్ 24 అవర్స్లో పెరిగే అవకాశం అయితే ఉంది. సార్, జేఆర్ సాయిరామ్ గారు, మీరు చెప్పండి, విజయవాడలో ఎలా బోటు పడిపోయినా 4 రోజుల సమయం పట్టింది, మరి ఇక్కడ ఎలా ఉంటుందని? ఇక్కడ కూడా సేమ్ అదే రకంగా వరద వృద్ధి తగ్గిన మాత్రం నెక్స్ట్ యాప్లో స్టార్ట్ చేసి తీయడం జరుగుతుంది. అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు రిస్క్ ఎవరైనా కిందకి దిగితే కొట్టుకెళ్ళిపోయిన ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ టైంలో రిస్క్ చేయడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ వార్నింగ్ ఇష్యూ చేసిన సెకండ్ వార్నింగ్ ఫస్ట్ మధ్యలో ఉంది. ఈవినింగ్ సెకండ్ వార్నింగ్ ఇష్యూ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అని చేత పైన రైనీ సీజన్, రెయిన్ కూడా వస్తాం కాబట్టి ఈ టైంలో మనం దానికి ఉపక్రమించడం మంచిది. ఎందుకంటే ఈ టైంలో ప్రక్రియ చేయకూడదు. కాటన్ బ్యారేజ్ వద్ద వరద ఫ్లోటింగ్ పెరుగుతుంది కదా, ఎలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు? చాలా మంది వస్తూ ఉన్నారు నదీ ప్రాంతానికి, ఎట్లా ఉన్నారు? ఎవరిని కూడా ప్రజలు గోదావరి దగ్గరలోకి వెళ్ళలేకుండా కూడా అప్రమత్తం చేసాం. ఎందుకంటే పోలీసు వారి సహకారంతో, రెవెన్యూ వారి సహకారంతో ఎవరిని కూడా ఈ యొక్క పరిసర రానివ్వకుండా అడ్డుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు రిస్క్ చూడడానికి వచ్చి పడిపోయిన రిస్క్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొంతమంది కళ్ళు తిరిగి పడిపోవచ్చు. వాతావరణం వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి అంటే ఆ టైప్ ప్రక్రియ అన్ని టేకప్ చేసాం. అయినా సరే ప్రజలు తండోపు గోదావరి ప్లాంట్ చూడడం విపరీతంగా వస్తున్నారు. వాళ్ళని కట్టడి చేయడం చాలా కష్టంగా ఉంది. పోలీసు వారి సహకారంతో దాన్ని అరికట్టగలిగారు. బోట్లు కూడా గోదావరిలో ఇప్పుడు బోట్లు కూడా తిరగటాన్ని నిషేధించడం అయిందండి.
ఫస్ట్ వార్నింగ్ సెకండ్ వార్నింగ్ వచ్చింది కాబట్టి మామూలుగా ఇసుక బోట్లు కానీ చిన్న చిన్న బోట్లు తిరిగిన ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి మేము రెగ్యులర్గా ఈ ఫిషింగ్ బోట్స్ కానీ ఫిషరీస్ కానీ శాండ్ బోట్లు కానీ తక్కువ హార్స్ పవర్ ఉండే బోట్లు ఇవి కూడా గోదావరిలో తిరగకుండా ఈ రోజే మేము ఉత్తర్వులు కూడా జారీ చేసాం. ఎటువంటి బోట్లు తిరగటం కూడా నిషేధించబడింది. ఒకవేళ అలా తిరిగితే ఎలాంటి యాక్షన్ ఉంటుంది? అటువంటి ఒకవేళ బోట్స్ మేము తిరిగితే మాత్రం దాన్ని చట్టపరంగా రెవెన్యూ వాళ్ళకి పోలీసులు దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి బోట్లు ఏమి కూడా తిరగకుండా ఆపేసాం. ఓవరాల్ గా చూస్తున్నాం కదా, ఫ్లడ్ తగ్గిన తర్వాత బోట్ ని వెలికి తీసేందుకు అనుమతిస్తాం. ఫ్లడ్ కొనసాగేంత వరకు కూడా బోట్ ని వెలికి తీసేటువంటి అవకాశం లేదు. ఒకవేళ అలా చేస్తే ప్రమాదం వస్తుందని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ బోట్లు ఏవైనా కూడా గోదావరిలో పర్మిషన్ లేకుండా తిరిగితే ఖచ్చితంగా వారి మీద యాక్షన్ ఉంటుంది. అదేవిధంగా ఈ వాతావరణంలో 3 రోజుల వరకు కూడా వర్షాలు ఉన్నటువంటి సందర్భంలో ఫ్లోటింగ్ అనేది ఉంటుంది కాబట్టి నదీ ప్రాంతంలో ఎవరైతే ఉంటున్నారో వారు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కాటన్ బ్యారేజ్ వద్ద ఎవరైతే పర్యాటకులు వస్తున్నారో వారు జాగ్రత్తలు పాటించాలనేది ఇక్కడ ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి.